తిరుపతి నగరంలోని బైరాగి పట్టడు నందు మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ బి శ్రీధర్ వర్మ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు. అనంతరం క్లస్టర్ ఇన్ఛార్జ్ బి శ్రీధర్ వర్మ మాట్లాడుతూ, వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులతో పాటు ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అందించడం జరిగిందన్నారు. అలాగే శాశ్వత వికలాంగులకు 5,000 నుండి 15,000 రూపాయల వరకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. నేటి నుంచి 3వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పెన్షనర్ వద్దకు వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాము, భారతి, మనోహర్, ఆచారి, చెంగయ్య పాల్గొన్నారు. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వ పరంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే విధంగా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అందులో భాగంగా పెన్షన్ కార్యక్రమాల్లో కూడా ఎన్డీఏ భాగస్వాములు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఎంపీలు కానీ, లేదా పార్టీ జిల్లా స్థాయి ఎన్డీఏ కూటమి పార్టీ నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా వాళ్ళ ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా పెన్షన్ ప్రశాంతంగా కాపాడే, ప్రభుత్వం కాపాడే దాంట్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ